తీసుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఏబీవీపీని హెచ్చరిస్తా ఉంది. ఇలా చేతగాని అసమర్థ పాలనతో పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా చేస్తామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రోజుకొక విద్యార్థి ప్రాణం పిట్టల్లా రాలిపోతుంది. ఏ విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు రక్షణ లేదు. నిన్నటికి నిన్న సీఎంఆర్ కళాశాలలో 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినట్టు నువ్వు గడ్డి వీక్తున్నావా? నీ అధికారంలో నీ మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. అంటే పేద బిడ్డల ప్రాణాలన్నా మానాలన్నా మీకు చిత్తశుద్ధి లేదా? కనీసం సంరక్షణ కూడా కరువైంది. యొక్క విద్యాలయాల్లో కావచ్చు ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు మౌలిక వసతులు, గురుకులకు పక్కా భవనాలు నిర్మించి జరిగిన హత్యలన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపి కారకులమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు తొత్తులుగా మారే